అమ్మ అంటే ఆప్యాయత. అమ్మ అంటే కరుణ. అమ్మ అంటే మనల్ని కాపాడే దైవశక్తి. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవంగా, భక్తులు కొంగు బంగారంగా కొలువైన శ్రీ చిత్తారమ్మ తల్లి. తనను నమ్మి పిలిచే భక్తులకు కొండంత అండగా నిలిచే తల్లి. కష్టాలను తొలగించి కుటుంబాలకు సుఖ సంతోషాలను ప్రసాదించే అమ్మ. పసుపు కుంకుమలతో, పూల అలంకరణ, భక్తుల మొక్కుబడులతో, బోనాల నైవేద్యాలతో, భక్తి శ్రద్ధల మధ్య కొలువై ఉన్న శ్రీ చిత్తారమ్మ సన్నిధి ఎంతో పవిత్రమైనది. ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తలపై బోనాలతో మహిళలు, అమ్మవారి సేవలో పోతురాజులు, డప్పుల మోతలు, భక్తుల జయ జయ ధ్వానాలతో ఈ ప్రాంతం అంతా ఒక మహా ఆధ్యాత్మిక పండుగలా మారుతుంది. అమ్మవారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతత. అమ్మవారిని నమ్ముకుంటే జీవితానికి ధైర్యం. అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఇంటిల్లపాదికి సుఖం. అదే మన చిత్తారమ్మ తల్లి మహిమ. జై చిత్తారమ్మ తల్లి. ఈ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను అందంగా అలంకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, పూజ కార్యక్రమాలు మరియు ఇతర ఏర్పాట్లను ఎంతో క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తి, శ్రద్ధ, ఆనందం కనిపిస్తూ ఈ పవిత్ర వాతావరణం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని ఇక్కడ పెద్దలు, భక్తులు తెలియజేస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించండి. ఆలయ విశేషాలను తెలుసుకోవడం నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతి. భక్తులందరికీ భగవంతుని కృప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అమ్మవారికి 100 రూపాయలు కట్నం సమర్పించారు. వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు నెరవేరాలని మదరయంత దేవాస్తాం విశ్వరూపా వశవో వదంతి సానో మంద్రే సమూర్చంద్వః నాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో. ఓం ధేనుర్వాగేశ్వరి త్రిపుర సుందరి దేవతాయై నమః. మన యొక్క కుకట్పల్లిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అమ్మవార్లలో ఈ యొక్క చిత్తారమ్మ అమ్మవారు కుకట్పల్లి గ్రామానికే పెద్ద గ్రామదేవతగా వెలుగొందుతున్నటువంటి అమ్మవారు. చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలను తీరుస్తూ భక్తులను చల్లగా కాపాడుతూ ఉండేటటువంటి అమ్మవారు. ఈ అమ్మవారు సుమారుగా ఒక 200 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలందరూ కూడా ఒకసారి విపరీతమైనటువంటి ఒక కరువు కాటకాలని, అదే కాకుండా మలేరియా, మశూచి లాంటి కొన్ని వ్యాధుల్ని ఎదుర్కొని గ్రామం బాధపడుతున్నటువంటి సమయంలో గ్రామ పెద్దలందరూ కూడా సమావేశమై అమ్మవారిని ప్రార్థించారు. మొట్టమొదట ఈ అమ్మవారిని కర్కపట్ల నుంచి ఎదుర్కొని వచ్చారు. కర్కపట్ల అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు
అక్కడ విశేషమైనటువంటి తన యొక్క మహిమలను చూపుతూ ఉండగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా మా గ్రామంలో ఎటువంటి పీడలు చీడలు కొట్టకుండా గ్రామాన్ని నీవు కాపాడితే మా గ్రామంలో నిన్ను కొలువు చేసుకుంటామని చెప్పేసి ఆ యొక్క భక్తులందరూ కోరగా అటువంటి సమయంలో ఆ క్షామము నశించి అనేక విధములైనటువంటి విభూతులు అమ్మవారి ఇక్కడ చూపించారు. అప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ కరకపట్లలో ఉన్నటువంటి అమ్మవారిని ఎదుర్కొని ఇలా కుకట్పల్లి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు. ఇలా స్థాపన చేసినటువంటి ఈ దేవాలయాన్ని మొట్టమొదట వేదిక మీద ఉండేది. అటువంటి అమ్మవారిని గ్రామస్తులందరూ కూడా పూనుకొని ఒక ఆలయం కట్టగా అటువంటి ఆలయం కూడా శిథిలావస్థను చేరుకుంటూ ఉండగా మన యొక్క కుకట్పల్లి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో చతుర్ద్వార సహితంగా చక్కటి గోపుర ప్రాకారాలతో పునర్నిర్మింపబడి పునఃప్రతిష్టాపనమై ఈ యొక్క అమ్మవారు తన యొక్క విభూతులను అత్యంత వైభవంగా చూపిస్తున్నది గత 3 సంవత్సరాల నుంచి కూడా. మరి ఇటువంటి ఈ యొక్క అమ్మవారు గ్రామస్తులందరి యొక్క కోరికలను కూడా తీరుస్తూ వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగారమే విరాజిల్లుతూ ఉండేటటువంటి ఈ అమ్మవారు అందరినీ కూడా శాంతి భద్రతలతో రక్షించుగాక. ఈ యొక్క ఆషాఢ బోనాల్ని పునస్కరించుకొని ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి యొక్క బోనాల జాతరను జరిపిస్తూ ఉంటారు. ఈ యొక్క బోనాల జాతర సందర్భంలో ఈ యొక్క కుకట్పల్లి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా 10 ఊళ్ళ పెట్టు జనమంతా కూడా వచ్చి ఈ యొక్క జాతరలో పాల్గొంటూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారి మహిమలను వారందరూ కూడా కొనియాడుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులను వారందరూ కూడా పొందుతూ ఉంటారు. మరి ఇటువంటి యొక్క అమ్మవారి ఆశీస్సులు భక్తులందరి మీద కూడా ఎల్లవేళలా కలుగుగాక అని అమ్మవారి తరపున ప్రార్థిస్తూ భక్తులందరి తరపున కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులు వారికి కలగాలని దైవం మానుష రూపేణ అన్నారు కాబట్టి అర్చక స్వాములుగా వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ్. జయ బోలో చిత్తారమ్మ మాతాకి. విశిష్టమైనటువంటిది బోనాల పండుగ. ఈ బోనాల పండుగ నాడు మరియు ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా తప్పకుండా వేయం చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వేయం చేస్తుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి ఊర్లో ఉన్నటువంటి భక్తజనం అందరూ కూడా తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ దర్శనార్థంలో అమ్మవారికి అన్ని కోరికలు నెరవేరాలని ఆ అమ్మకు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. అలాగే ఆ అమ్మవారిని వారింట్లో ప్రతి ఆడబిడ్డగా కొలుచుకుంటారు. అంటే శుభకార్యాలు ఏమి జరిగినా కానీ మొదటిగా అమ్మవారికి సారె, చీరె, మరి రవిక, గోడి బియ్యం
అని ఇవన్నీ కూడా చక్కగా దక్ష తాంబూలాలతో కూడుకొని అమ్మవారికి సమర్పించుకుంటారు. అలా సమర్పించుకుంటే వారింట్లో వారి శుభకార్యాలు ఏ ఆటంకం లేకుండా చక్కగా నిర్వర్తిస్తూ మరి చక్కగా జరుగుతాయన్న ఉద్దేశంగా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటారు. అందుకే అమ్మవారికి ఓడి బియ్యం పోసిన తర్వాత వారింట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకు ఓడి బియ్యం పోస్తారు. అలా చాలా విశిష్టమైనటువంటిది ఈ ఓడి బియ్య కార్యక్రమం. ఈ ఓడి బియ్య కార్యక్రమాన్ని చెల్లించుకోవచ్చు. వారికి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా కలుగుతాయని, అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా కలుగుతాయని చెప్పేసి వారి నమ్మకం. ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గోపురాలు ఉన్నాయో వాళ్ళ కనీసం రంగులు వేయకుండా పూజలకు కూడా డబ్బు లేనటువంటి కొన్ని గుళ్ళు ఉన్నాయి. వారిని దృష్టిలో పెట్టుకొని ఆషాఢ మాసం రోజున తెలంగాణ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలో ఎక్కడ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళన్నిటి కూడా కొత్త సంప్రదాయాన్ని సృష్టించినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే గుళ్ళకు పూజలకు ఎంతో అంత ప్రభుత్వ పరంగా సాయం చేయాలని పెద్ద మనసుతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అమ్మవార్ల గుళ్ళన్నిటి కూడా కొన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించి కొన్ని లక్షల రూపాయలు కాన్ఫరెన్స్ లక్షల రూపాయలు ప్రకటించి ప్రతి గుడికి కూడా ఆర్థిక రూపంగా రంగుల విషయంలో కానీ, పూజల విషయంలో కానీ, పూల విషయంలో కానీ, అలంకార విషయంలో కావాలనే ఆలోచనతోనే 3 సారి డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అది ఎప్పుడు కొనసాగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి అందరికీ అమ్మవార్లు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చూడాలని, తెలంగాణ ప్రజలను సస్యశ్యామలంగా చూడాలని, ముఖ్యంగా నా కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మనస్ఫూర్తిగా అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆషాఢ మాస పూర్ణాల శుభాకాంక్షలు తెలియజేస్తాను. పూనాల వినోద్ కుమార్ రెడ్డి గారు అమ్మవారికి 1,000 రూపాయలు కట్ట సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. చింతిత మనోభాంతే వసంతరో నామధేయస్య నిరంజనో నామధేయస్య ఆవిచంద్ర నామధేయస్య శ్రవంతి నామధేయస్య వైభవ నామధేయస్య దేవాంధ్ర నామధేయస్య సౌందర్య సాధు పోయిన అందరూ ఎంతమంది పంతులు రాజో నామధేయస్య భూమికా నామధేయస్య ఇంద్రదేవ నామధేయస్య సిద్ధార్థ నామధేయస్య కుటుంబానాం క్షేమ ధైర్య ఆయురారోగ్య ఐశ్వర్యావృత్యర్థం సించితమో వాంఛాఫలసిద్ధ్యర్థే శ్రీ చిత్తారమ్మ దేవతానుగ్రహ కటాక్షఫలసిద్ధ్యర్థే అస్మల గోత్రోద్భవస్య శ్రీనివాస రమణామధేయస్య లలితా నామధేయస్య
శ్రీనివాసరావు గారు అమ్మవారికి 150 గంటలు సమర్పించారు. వారికి అమ్మవారి సాయి బాబా గారు అమ్మవారికి 200 రూపాయలు కట్నం సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. చౌదరి సూర్యరావు గారు అమ్మవారికి 1000 రూపాయలు కట్నం సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. అమ్మవారికి अर्चन्दपुत्रका उदवन्नदुष्टवर्चका अर्चद प्रार्थदा पूर्वोक्तेमङ्गलविशेषणविशिष्टायामस्यां ज्योतिरोत्सविन्दस्यां दासवर्गस्य जमानस्याः गोत्रोद्भवस्याः विलट्लगोत्रोद्भवस्याः विकमुडिगान्धीनाम्याः धर्मपत्न्याः श्यामलादेवीनाम्याः देवीनाम्याः धर्मपत्न्याः भार्गवीनाम्याः चिरञ्जीविनाः अद्वैतान्दिनामदेः सा कुटुम्बानां सुजमान रमणानाम्याः सा कुटुम्बानां सुजमानस्याः सदगोत्रोद्भवस्याः चन्द्रकान्तरावनामदेः नमस्करोमि बोलो सीतारम्भ माता की नमस्कुर्यान्ना श्रीलङ्केत्सये देता देवदेवया लीलादे शतमानं भवतु शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति विद्यारम्भदेवता परिपूर्णविग्रहणा सरस्वती प्रहदा शतमानं भवतु
అమ్మవారికి వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి రాజేంద్రరావు గారు అమ్మవారి
నరసింహారెడ్డి గారు అమ్మవారికి 10 రూపాయలు కట్ట సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి సీతారామ బోనాలు చూస్తున్న ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न सर्वस्याद्यै सर्वस्वनित्यै सर्वमेव तेनाप्नोति सर्वं दयते शरदो वर्धमान यद्यपि निगमो भवति शुतमिति प्रतिष्ठते शतमानं भवति शताय पुरुषश्रेन्द्रियमायुष्ये प्रतिष्ठते ఎంత కష్టపడి వచ్చారో అయిపోయింది. అమ్మవారికి 1016 రూపాయలు కట్ట సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి రేంగారాడు అమ్మవారికి 50 రూపాయలు కట్ట సమర్పించారు. చంద్రకాంతి గారు 9 రూపాయలు అమ్మవారికి కట్ట సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి నిమ్మల సంతోష్ రావు గారు అమ్మవారికి 1000 రూపాయలు కట్ట సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. సమర్పించారు. వారి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం అమ్మవారి బోనాల జాతర ఆషాఢ మాసంలోని జరుగుతుంది. ఈ అమ్మవారు చాలా సత్యమైన తల్లి అని చెప్పేసి భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి భక్తుడు వచ్చి అమ్మవారి దగ్గర తనకున్న ద్విచక్ర వాహనాలు కానీ 4 చక్ర వాహనాలు కానీ తప్పకుండా పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు చాలా పాత్ర అవుతారు. ఎందుకంటే ఇక్కడ వాహనాన్ని పూజ చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు బయట తిరుగుతున్నప్పుడు అనుక్షణము అమ్మవారి తాలూకా పూజ తాలూకా రామచంద్రరెడ్డి గారు అమ్మవారికి 510 రూపాయలు కట్ట సమర్పించారు. వారి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని కోరుతున్నాము. ఈ అమ్మవారికి తప్పకుండా బోనాల జాతరకి తప్పకుండా పూజ చేసుకుంటారు. ఈ రకంగానే దసరా శరన్నవరాత్రులు కూడా అమ్మవారి దగ్గర భక్తులందరూ పూజ చేసుకుని అమ్మవారు కృపకు పాత్రలు అవుతారు.
రాజశేఖర రెడ్డి గారు అమ్మవారికి రాజులు కూడా సమర్పించారు. వారి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేయాలని కిషోర్ గారు అమ్మవారికి 510 రూపాయలు కథ సమర్పించారు. వారి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేయాలని కోరుతున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేయాలని కోరుతున్నాము.
सीतारम्मा माता की जय। बोलो सीतारम्मा माता की जय। బయట కార్ రెంట్ కొట్టుకెళ్ళాలి. सुरासुराणां किरीटमाणिक्य विराजमण्डितं त्रिविक्रमं दिवे दिवे नमस्कुर्या ना श्रीलङ्केऽन्तये देता एव देवता प्रीणादि यानन्तराजाय सर्वस्तोमोदिराष्ट्रमुत्तममार्भवतु जनवस्याप्ये सर्वस्य दिग्गे सर्वमेव देयाप्नोति सर्वं जयति सदैव शरदो वर्धमाननित्यविजयम् शरदेनावर्धयन्ति शरमेण देव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति यकुशेन एवं वेद शतमानं भवति शताय पुरुषः सदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं वशं बहुपुत्रलाभं शतं वत्सरं दीर्घमायुः सेटअप भरत भूषे గారు 500 రూపాయల కన్ను సమర్పించారు. రావాలి ముందుకు రావాలి అమ్మవారికి 1,000 రూపాయలు కన్ను సమర్పించారు. వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు వెలవెలలాడుతున్నారు.
పంపిణీ చేసుకోవాలి. మాత్రమే నమ్మకం. మేము ప్రతి సంవత్సరం సీతారామ బోనాలు చేస్తున్నాం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆరోగ్యాలు అందరూ ఇంట్లో చాలా చక్కగా ఉంటున్నాయని ఇది కంటిన్యూ చేస్తున్నాం ఈ రోజుకి. హరీష్ గారు అమ్మవారికి
సత్యారావు గారు అమ్మవారికి 100 రూపాయలు కట్నం సమర్పించారు. సత్యారావు గారు అమ్మవారికి 100 రూపాయలు కట్నం సమర్పించారు. వారు అవతారమందు 10,000 కనుక నేటికి అక్క చెల్లెళ్ళు 60 రామదిరికల 10,000 అంటే 100 మంది అన్నదమ్ములు 100 మంది అక్క చెల్లెళ్ళు 10,000 కనుక నేటికి అందులేగల 10,000 కనుక నేటికి అనేక మందుకు 10,000 కనుక సంకట్లో ఉన్న మొత్తం 10,000 పుట్టింది అది గిరిపల్లి నుంచి కరకపట్ల 10,000 కనుక నేటికి కోడి పుంజు అంచనంతో తిన్నది తారిపోతగల అని వేయి నాగబంధు ఏంటేడు శుక్రం కూడా పోతరాజు 10,000 కనుక మంగపదలని మంగపదల దాచుకునే దాన 10,000 నేటికి అవతారమందు బ్రహ్మాండం లేగల 10,000 కనుక నేటికి అనేక మందు మీరందులేగా 10,000 కనుక నేటి ఘటం కులను కావు పిల్లలు 10,000 కనుక నేటికి ఎంత ఇస్తున్నారు 10,000 వారం దాల్తలేదు 10,000 వర్గం ఆ బ్రహ్మాండమందు ఏకశరణం నేటికి అవతారమందు రక్తంలో పుట్టింది 10,000 కనుక నేటికి అనేక మందు పిల్ల పాపలను గోడు గొడ్డును కాపాడేది 10,000 అందరికన్నా చిన్న చిత్తారి ఉన్నది 10,000 కనుక నేటికి ఏకశరణమందు నేటికి అందువదరా 10,000 గంట ముందు బ్రహ్మాండం తోడి 10,000 కనుక నేటికి అనేక మందు 10,000 పిల్ల జల్ల సల్ల ఉండాలంటే లేక 10,000 కనుక నేటికి అక్క రక్తం దాల్తలేదు 10,000 కనుక నేటికి అనేక అవతారమందు బిడ్డ 10,000 నేటికి అవతారమందు 10,000 అనేక మందు బ్రహ్మాండం తోడి కనుక కనుక నేటికి అవతారమందు లేగలారా బ్రహ్మాండమందు 10,000 కుమార కనుక నేటికి అవతారం తెలిసి తెలియకుండా కానీ లేక 10,000 కాపాడుకుంటూ వస్తుంది బిడ్డ అందరికన్నా చిన్నది చిత్తారు నేటికి అవతారమందు కనుక నేటికి అనేక మందు కానక నేటికి అనేక మందు కుక్క పిల్లల్లాగా తెస్తలేగా ఒప్పుకుంటామా 10,000 కుమార బ్రహ్మాండమందు లేగా 10,000 లోక ప్రపంచానికి సాగట 10,000 పని బాటలో సాగుతుందా కుమార 10,000 గ్రామం సల్లా ఉండాలంటే బిడ్డ 10,000 ప్రజలు సల్లా ఉండాలంటే లేక కనుక నేటికి అనుకున్నట్టు చేస్తాను లేక 10,000 వరకు ముందు కుమార వర్గం నేటికి అవతారమందు 10,000 కనుక నేటికి అనేక మందు బ్రహ్మాండం తోడి కనుక నేటికి అవతారం పెద్ద మనుషులు ఉన్నప్పుడు వచ్చిన రతి అలాగుండలేగా ఇప్పుడు అలాగ అయిపోతుంది రోజు రోజు లేక 10,000 తక్కువ అయిపోతుంది లేకలరా బ్రహ్మాండమందు నేటికి అవతారమందు పెట్ట 10,000 కుమార తప్పకుండా లేక 10,000 కుమార కనుక నేటికి అనేక బ్రహ్మాండం తోడి లేక 10,000 ఇప్పటికందు లేక 10,000 కనుక నేటికి తప్పైంది అనుకోని ఒప్పుకుంటున్నాం లేక మళ్ళా సాధించు కుమార 10,000 కనుక నేటికి అనేక గ్రామాన్ని సల్లగా చూడాలా అంటే లేక 10,000 అక్కడ కనుక నేటికి మరొద్దు లేకలారా వర్గం అయిపోయిందా బ్రహ్మాండం నేటికి 10,000 కుమార కనుక నేటికి
కాలము మొత్తం వెనక్కి పోతున్నది, కాలం లేదు. నేటికి అవతారం అందుకు అక్క చెప్పింది కదరా, 10,000 బ్రహ్మాండం తోటి లేక పాపం ఎక్కువ అయిపోయింది లేదా, పంట తక్కువ అయిపోయింది లేకరా, బ్రహ్మాండం ఏదో 10,000 కనుక నేటి పువ్వెట్ట దగ్గర పత్తి పెట్టినాము లేక 10,000 కనుక మళ్ళా సంవత్సరం వరకు లేక 10,000 కనుక నేటి కోరినట్టు లేక 10,000 చేయింది లేక నేటికి అవతారం వంకలను చూసినాయి పని పాటలు పని లేక 10,000 వరదమవుతుందా ఆ బ్రహ్మాండంలో
అఖిల్ కుమార్ రెడ్డి గారు అమ్మవారికి వందనంగా కట్ట సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబ అమ్మవారి ఆశీస్సులు. ఎం శంకరెడ్డి మరియు లక్ష్మీ రాజేశ్వరి గారు అమ్మవారికి 5 రోజులుగా కట్ట సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृता। ఈరోజు మన కుకట్పల్లి చిత్తారమ్మ అమ్మవారి యొక్క జాతర సందర్భముగా ఈ యొక్క పురజనులందరూ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను తీసుకోవడానికి ఇంకా బారులు తీరి లైన్లో నుంచుని ఉన్నారు. అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర సందర్భముగా ప్రభాత కాలంలో ప్రాతకాల పూజ చతుర్వేద పారాయణ సంయుక్తంగా చక్కగా జరిగినది. తదుపరి కూష్మాండ హారతి అనంతరము కూడా ఆ యొక్క వాహన పూజాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమై విశేషముగా ఆ యొక్క వాహన పూజా కార్యక్రమాలు జరిగినాయి. తదుపరి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవటానికి పురజనులందరూ కూడా తండోపతండాలుగా విచ్చేశారు. ఆ సందర్భంలో మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ మాధవరం కృష్ణారావు గారు, ఇంకా నవీన్ రావు గారు, విశేషమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులను పొందారు. అటు తరువాత 9:30కు ఆ యొక్క అమ్మవారికి మహాబలి కార్యక్రమం, రథి అంటారు దీన్ని శాక్త సంప్రదాయంలో. ఆ యొక్క రథి కార్యక్రమం పూర్తి అయిన తరువాత అమ్మవారికి 11 గంటలకు ఈ సమీపములో ఉన్నటువంటి ఒక ఆలయం వద్ద నుంచి అమ్మవారిని ఎదుర్కొని రావడం జరుగుతుంది. అలా జరిగినటువంటి సమయంలో అమ్మవారిని శివసతులు 7 శివసతులు ఎదుర్కొని తీసుకుని వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరిపిస్తారు. అటు తరువాత మహాబలి కార్యక్రమం జరుగుతుంది. అలా జరిగినటువంటి ఈ ప్రభాతకాల కార్యక్రమాల అనంతరము సాయంకాలం తొట్టెల కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ యొక్క తొట్టెల కార్యక్రమం పలహారం బండి ఊరేగింపుగా వచ్చి కుకట్పల్లి నుంచి ఊరేగింపుగా వచ్చి ఆలయం అంతా కూడా ప్రదక్షిణ చేసి అమ్మవారికి యొక్క పలహారం బండిని నివేదన చేస్తారు. అటు తరువాత ఇప్పుడు శాంతి పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క పూజా కార్యక్రమములు ఈ రోజుతో ముగుస్తాయి. మరి ఇటువంటి కార్యక్రమాలని గత 200 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయంలో
ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చేసుకుంటూ వస్తున్నటువంటి పురజనులందరినీ కూడా ఆ అమ్మవారు చక్కటి ఆశీస్సులతో ఆశీర్వదిస్తూ పొంగు బంగారమై వెలుగొందుతున్నది. ఇటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభోగంగా అపూర్వముగా, అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అన్న రీతిలో ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం కూడా నిర్వహించుకున్నాం. ఈ అమ్మవారి యొక్క కృప వలన మన యొక్క దేశమంతా కూడా క్షామడామరాది దుర్భిక్షముల నివారణ జరిగి అమ్మవారి కటాక్షము చేత అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని చెప్పేసి అమ్మవారి యొక్క తరపున ఈ యొక్క ఆశీస్సులను అర్చక స్వామిగా మీ అందరికీ కూడా అందజేస్తున్నాం. జై శ్రీమాత్రే నమః. రమేశ్వస్తభజన్వేంధ్యానాస్తనువం పుషేమ మఖ్యం నమంతాం ప్రతిష్ఠదస్వస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమ అంతరిక్షమురుగోపమస్తు మఖ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతి దైవ్యాహోతారామనిషంత పూర్వేరిష్టాస్యామధనువా సువీరాః మఖ్యం యజంతు మమ యాని హవ్యాకోదిః సత్యామనసో మే అస్తు ఏనో మానికాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవీ షడుర్వీరుణః కృణోత విశ్వే దేవాస ఇహవీరయుద్ధం మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యుం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచోయంతు నికుతః పునస్తే మహిషాంచిత్తం ప్రబుధా వినేశతు ధాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవకం సవితారమభిమాదిషాః యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాభ్యాన్ నమః సర్వేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. అన్నిటికి బొట్లు పెట్టాలి. వేదవిద్భ్యో నమో నమః. ఓం ఆజమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ పునరహస్తం ప్రక్షాళ్య ఆజమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే ఏతస్మిన్ దేవీ శాంతిర్దిశాంతి అవాంతర దిశాశాంతిరగ్నిశాంతిర్వాయుశాంతిరాదిత్యశాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాపశాంతిరోషధయశాంతిర్వనస్పతయశాంతిర్గౌశాంతిరజా శాంతిరస్వశాంతిః పురుషశాంతిర్బ్రహ్మశాంతి బ్రాహ్మణశాంతిశాంతిరేవ శాంతిర్మేస్తు శాంతి తయాహకం శాంత్యా సర్వశాంత్యా మఖ్యం ద్విపదే చతుష్పదే చ శాంతిం కరోమి శాంతిర్మేస్తు శాంతి.
महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपायै श्री चित्तारंबायै देवतायै नमो नमः। शांत्युदकस्नवरं समर्पयामि। ओम सहना भवतु सहनौ भुनक्तु। चिदग्निकुंड संभूतायै नमः। ओम देवकार्य समुज्जतायै नमः। ओम चद्दान सहस्राभायै नमः। ओम चतुर्बाहु समन्वितायै नमः। ओम रागस्वरूप पाषाढ्यायै नमः। ओम क्रोधाकाराङ्कुशोज्ज्वलायै नमः। ओम मनोरूपेक्षुकोदण्डायै नमः। ओम पंचतन्मात्रसायकायै नमः। ओम निजारुण प्रभापूर मध्य ब्रह्मांड मंडलायै नमः। ओम चंपकाशोक पुन्नाग सौगंधिकल सत्कजायै नमः। ओम कुरविंदमणि श्रेणी गणत कोटीर मंडितायै नमः। ओम अष्टमी चंद्र विभ्राज दलित स्थल शोभायै नमः। श्री विराजितायै नमः। ओम कामेश बद्ध मांगल्य सूत्र शोभित कंधरायै नमः। ओम कनकांगद केयूर कमनीय भुजान्वितायै नमः। ओम रत्नग्रेवेय चिंता कलोल मुक्ता फलान्वितायै नमः। कामेश्वर प्रेम रत्नमणि प्रतिमण स्तन्यै नमः। ओम नाभ्यालवाल रोमालीनदाभः। ओम माणिक्य मुकुटाकार जानुद्वय विराजितायै नमः। ओम इंद्रगोप वृक्षित स्मरतूणा मध्य शृंगस्थायै नमः। ओम श्रीमन्नगरनायकायै नमो नमः। महादेवव्रतोत्सुख्य महादेव्यै नमो नमः। ओम श्री महाकाल्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप। ओम श्री चित्तारंबायै देवतायै नमो नमः। नानाविध परिमल पत्र पुष्पाक्षदान समर्पयामि। శివమచ్యుతం నారాయణం
नारायणेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणं ब्रह्मा तत्त्वं नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः जगत् सर्वं दृश्यते श्रूयते विना अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अन्तमव्ययं कविगुं समुद्रेन्दं विश्वशम्भुवम् नकोश प्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् शान्तेनाभ्यामपरितिष्ठति ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महतो तस्यान्ते सुशिरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तगः नीलतो यदमध्यस्थाद्विद्युल्लेखे वभास्वरा तस्यास्य खाजा मध्ये परमात्मा व्यवस्थितः वैरोचनीं कर्मफलेषु जुष्टा अग्ने त्वं पारयानं यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा विश्वानि नो दुर्गः जातवेदस्तिन्धुन्ननावादुरितातिपरुषे कृतनाजितकं सगमानमुग्रमग्निगो हुवेम परमात्सधस्तात् प्रत्नोषि कमीड्योद्धरेषु धनात्यहोतानुव्यश्च सत्से लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गंगाधरा सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती वराङ्कुशौ पाशमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्था सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप श्री चित्तारंबायै देवतायै नमो नमः। पादामर्पयामि प्रदक्षिणत्रयं देवी करिष्ये परमेश्वरी वरदा भव मे नित्यं सर्वकार्येषु सर्वदा यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकरूपायै श्री चित्तारंबायै देवतायै नमो नमः। प्रदक्षिण प्रार्थना नमस्काराणि समर्पयामि छत्रमाच्छादयामि चामराभ्यां वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि गजानारोहयामि रथानारोहयामि समस्त राजोपचार देव्युपचार भक्त्युपचार शक्त्योपचार पूजा समर्पयामि। यस्या स्मृत्या जना मोक्त्या तमः पूजा क्रियादिषु नूनं संपूर्णतां याति सद्यो वन्दे महेश्वरी। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तु ते। अनेन ध्यानावाहनशपीठस्थित कामेश्वर मामाङ्कलय कामेश्वरी नामक महाकामेश्वरी स्वरूप श्री चित्तारंबे दुर्गे त्रिपुर सुंदरी राजस एकार भट्टार कपीठस्थित एकला नामक महाकामेश्वरी विभूषित वामांक भागा एकवीर नामक महाकामेश्वर विभूषित वामांक भागा श्री चित्तारंबे दुर्गे त्रिपुर सुंदरी तामस ईकार भट्टार कपीठस्थित ईश्वरी नामक महाकामेश्वरी विभूषित वामांक भागा ईश्वरी नामक महाकामेश्वरी स्वरूप श्री चित्तारंबे दुर्गे त्रिपुर सुंदरी भोगदलकार भट्टार कपीठस्थित ललिता नामक महाकामेश्वरी स्वरूप श्री चित्तारंबे दुर्गे त्रिपुर सुंदरी
మోక్షద హ్రీంకార భట్టారక పీఠస్థిత హిల్లేకానామక మహాకామేశ్వరీ విభూషిత వామాంక భాగ ప్రత్యయనామక మహాకామేశ్వర విభూషిత శ్రీ చిత్తారంబే దుర్గే త్రిపుర సుందరి ప్రాగ్ద్వారే అనేక కోటి లక్ష దేవతా పరివృతే చతుర్వేద ప్రియే చతుర్వేద శ్రవణమవధారయ అగ్రహాయాహివీతయే గృహాణో వ్యదాతయే నిహోతా సత్యపరిహిషే దేవీరభిత్యాపో భవంతపీతయే సంయోరభిశ్రవంతునః ఓగు స్వస్తి ఓం వేదమనోచ్చాచార్యో దేవాశనమనుశాస్తి ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియం ధర్మాహుజ్య ప్రజాతంతుం ప్రాప్యచ్చేత్సి సత్యాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ ఆచార్య దేవో భవ యాన్యనవద్యాని కర్మాణి సహనా భవతో సహ వీర్యం కరవావహై ఓం శాంతి 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 అనుత్తర ద్వారే సంగీత ప్రియాయై గీత సేవామవధారయ స్వామి